आंध्र प्रदेश के चीफ मिनिस्टर एन चंद्रबाबू नायडू की सदारत में आज से 2 रोज़ा कलेक्टर्स कॉन्फ्रेंस का आगाज़ हुआ। मखलूत हुकूमत के क़याम के बाद चौथी मरतबा ऐसी कॉन्फ्रेंस मुनक़िद की जा रही है। इजलास में मजमूई तौर पर 8 अहम मौज़ूआत पर गौर हो रहा है, जिनसे आज 4 नकात पर तफसीली बहस जारी रही। चीफ मिनिस्टर ने कहा कि मुस्तक़बिल की सिमत तय करने के साथ साथ ये यकीनी बनाया जाए कि समाज के हर तबके को मौका मिले और उनकी मेहनत का बेहतर सिला भी मिले। उन्होंने मजीद बताया कि मौसर आबी इंतज़ाम के नतीजे में रियासत के 90% ज़खायर आब भर चुके हैं। సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నౌ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నాం. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ బైఫర్కేషన్. ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈ రోజు